హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈ స్పెషల్ వీడియో సమ్మర్ స్పెషల్ సాగుదానా డ్రింక్ ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. సమ్మర్లో సగ్గు బియ్యం తీసుకోవడం చాలా మంచిదండి. సగ్గు బియ్యాన్ని ఏదో ఒక రూపంగా తీసుకోవడం వల్ల మన ఒంటిలో ఉన్న వేడిని తగ్గించి బాడీని కూల్ చేస్తుంది. ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో టేస్టీ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. 2-3 సార్లు కడుక్కుని ఫుల్గా వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేనైతే చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాను, వెంటనే నానిపోతాయి. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. సగ్గు బియ్యం తీసుకునే వాళ్ళైతే ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకుని వాటిని కూడా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. 1 స్పూన్ తీసుకుంటే 2 స్పూన్స్ అవుతాయి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలోకి ముందుగా నానబెట్టించుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. అరకప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలా కలపకపోయినట్లయితే అడుగంటేస్తుంది, సగ్గు బియ్యం అనేవి మాడిపోతాయి. ఇలా మొత్తం అంతా జెల్లీలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు పడుతుంది. పెద్ద సగ్గు బియ్యం అయితే కొంచెం లేట్ అవుతుంది. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న ఈ సగ్గు బియ్యం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. మీరు కావాలితే షుగర్కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ని 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 4 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న సగ్గు బియ్యం, పాలు, సబ్జా గింజలు మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుంది, బాడీకి మంచి రిఫ్రెషనింగ్ ఇస్తుంది. అలాగే ఇది తాగితే కడుపుకి చల్లగా, మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇందులోనే మీకు నచ్చినట్లయితే ఫ్రెష్గా కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మనం సర్వ్ చేసుకునే ముందు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.